ఏం చేస్తుంటావు అన్న? అన్నా మనం మామూలుగా సున్న పనికి వెళ్తాము. సున్న పనికి వెళ్తా ఉంటారు. ఏం పనులు ఉన్నాయా? ఏం పనులేం లేవు అన్న. ఎందుకని? ఎందుకని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి రావటం వల్ల సార్ మాకేమో ఇసుకలు గిసుకలు ఏం లేవు. కాంటే ఏంటంటే మనకి ఏం పనులేం లేవు. వచ్చేదోటి ఎడికి వస్తుంటాం. ఎట్లా గడుస్తుంది పని లేకుండా? ఏదోటి అప్పు బొప్పు చేసుకొని చేయటం జరుగుతూ ఉంది. కానీ మీడియాతో ఏంటంటే మేటికి మాట్లాడేది ఏంటంటే ఇవన్నీ నేరాలకు ఘోరాలకు ఉన్నాయన్న. బాగలేదు, పరిస్థితి బాగలేదు. ఎందుకని అంటే ఈయన వచ్చారు బాగుంది కాదని అంటాంలే, కానీ ఒక ఇసుక కానీ దానికోసం కానీ దీనికోసం కానీ రేట్లు ఎక్కువ పెరిగిపోయి వర్కర్లకి చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఇంకోటి మామూలుగా పేదవాళ్ళని కొద్దిగా చూసుకోవాలి. ఈ పథకాలు ఇస్తున్నారు కాదంటలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కాదంటం లేదు. ఆ డోకరా రుణమాఫీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పింఛను గించను అవి చూస్తున్నారు, కానీ యువతలో వాళ్ళకి ఏమీ లేదు. ఒకవేళ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మంచిగా బాధ్యతగా అందరికీ చూడాలని చెప్తున్నాను, కానీ ఎప్పుడు ఏదైనా చేయలేదు. చంద్రబాబు నాయుడు వస్తే మనకేందంటే ఆయన కొంచెం పొలాలు గిలాలు అని బాగానే ఉంటాయి, కానీ ఆయన వస్తే వర్షాలు రావని చెప్పి జనాలు ప్రజలు వర్షాలు అనవసలాగా ఉంది. కాకపోతే ఏంటంటే అందరూ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వీళ్ళకి రుణమాఫీలు ఏది ఆడవాళ్ళకి అవి ఇవన్నీ డోకర్ అని గిగర్ అని మొత్తం రుణమాఫీ చేసేసి మీకు రేపు వచ్చే ఎలక్షన్ లో నేను కానీ వస్తే 5,000 3,000 వేస్తాను, 4,000 5,000 వేస్తానని ఇది చేస్తున్నా. దేనికి సిద్ధం అంటే అందరూ మనం సైతం అంటాడు, అన్ని కామన్ ఇవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు భవిష్యత్తులో నువ్వు నిజం రావు నేను చెప్తున్నా. ఈ ఎన్నికల్లో రావస్తే మా పవన్ కళ్యాణ్ వీళ్ళు రావాలి. వస్తే ఎవరు మన ఈయన పొత్తులో ఉన్నాడు కరెక్టే. కాకపోతే ఏం జరుగుతుందంటే అండి ఒక విషయం చెప్తాను, నువ్వు అక్కడవే సీఎం గా నువ్వు ఒకడే పోటీ చేస్తున్నావు కాదంటో ఇద్దరిది పొత్తుతో నువ్వు కుదరతండో లేదు. నేను చెప్తున్నా నువ్వు ఏదో రోజు ఒక రోజు అని కాదు, అంతా మనం ఇది నువ్వు మంచిగా చూసుకుంటే లేదు అది కూడా లేకుండా ఇలా చేసుకున్నావు. కానీ ఈసారి వచ్చేది తెలుగుదేశం, అదే జనసేన. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కదా, వచ్చింది. మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు మద్యపానం పరిస్థితి? ఏమి లేదు సార్, ఒక్క విషయం అవన్నీ చేయడు. ఆయన అమ్ముకోవటం ఆయన చేయటమే చేస్తాడు, కానీ అవన్నీ చేయడు. మందు పరిస్థితి మంచి నీచ వర్గం అది మందు. అప్పటికి చెప్తా ఉంటా నేను, ఎక్కడికి వెళ్ళినా ఒంగోలు గాని అక్కడికి వెళ్తా ఉంటా, క్యాటరింగ్లకి అడుగుతా ఉంటారు. తెలంగాణ ఉన్నట్టు ఇది ఉండదు, అంత దారుణంగా ఉంటది. నేనేం చెప్తున్నామంటే నువ్వు రా, లైఫ్ లో వచ్చే మంచిగా చేయి కాదని నేను అంటాంలే. ఇది నీచంగా మనకి కుదరదు. అది మొట్ట పని ఏంటి మీ పనుల పరిస్థితి ఎట్లా ఉంది? ఏట్లేవు, పనులు లేకే కదా బేవర్సిన. అదేంటి మరి విపరీతంగా పనులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కొంతమంది. రూపాయి పని లేకుండా ఇప్పుడు వారం రోజులు ఆడదే 300 400 తెచ్చుకుంటుంది. నేను ఇంటికి వెళ్ళడానికి భయం వేస్తుంది. అదేంటది మరి జగన్ ఇచ్చే పథకాలు ఏమవుతున్నాయి? జగన్ మాకేటి ఇచ్చాడు, ఏం పథకాలు ఇవ్వట్లేదా? అందరికి వాళ్ళు ముసలోళ్ళకే ఏటి రూపాయి పని లేదు. పని లేక ఈ రోజు బండి కొన్నాను, బండి కూడా అమ్మేసా. అక్కడ పని లేదు, ఆయన సరుకు తెంచుంది, అక్కడ పని లేదు, మనం ఏం చేస్తాం, బండి కూడా అమ్మేసా. అసలు మరి పేదోళ్ళే సుఖంగా ఉన్నారు ఈయన వచ్చిన తర్వాత అని చెప్పుకుంటున్నారు. వీళ్ళు చెప్పుకుంటారంటే ఇచ్చిన వాళ్ళకి చెప్తాను. మరి మనకేంటి రూపాయి రాబడి లేదు. సో మరి పనులు లేవు, ఎట్లా గడుస్తుంది ఇల్లు? మరి ఏది మరి ఆడదాయి పనికి వెళ్తుంది, ఎలాగోనా గడుస్తుంది, ఇల్లు గడుతుంది. ఇల్లు ఎద్దులు అంటే రోజువారీ సీట్లు ఓడుకొని ఇల్లు ఎద్దులు కడతాను. కరెంట్ బిల్లు పరిస్థితి? కరెంట్ బిల్లు మరి అన్ని అయ్యే ఓడిసి కాకపోయా మరి ఏడు చేస్తాం. తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది కరెంట్ బిల్? గతంలో కరెంట్ బిల్లు 500 600 700 వస్తుంది. ఫస్ట్ నుంచి అంతే వస్తుందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? ఫస్ట్ 3 సార్లు కానీ అలాగే వస్తుంది. 3 సార్లు కానీ చాలా వస్తుంది. మన సొంత ఇల్లు కాదు, అద్దె ఇల్లే మనకును. సరే మరి ఇప్పుడు మందు పరిస్థితి ఏంటి? ఇప్పుడు మందు పరిస్థితి ఏమిటంటే మరి
120 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు 150 200 300 పెట్టాడు. మరి ఆయన పెట్టి ఆయన పథకం ఆయన ద్వారాగా ఏదైనా ఫ్యాక్టరీలన్నీ ఆయన తయారు చేసినవి కదా, ఆయన చెప్పినట్టుగా మరి కొంటారు. మరి మానపోతారు కదా, కష్టపడినోడు మానలేడు కదా, ఎంతైనా కొంటారు. మరి ఇంకా బాధపడింది పిల్లలు వదిలేస్తారు కానీ ఇది అయితే మరి వదలలేదు కదా. కరెక్ట్ కాదు కదా అట్లాగా. ఖర్చు అయిపోతే కష్టపడిందంతా మరి ఇంటికి ఎలాగేస్తాము? అప్పుడు వెయ్యారు 1200 1300 వచ్చేది. 100 150 పెడితే మందు వచ్చేది. 100 120 పెడితే మందు వచ్చేది. ఇప్పుడు 150 150 రూపాయలు దానికే పెడతాను. అలా మద్యపాన నిషేధం చేసేస్తా అన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తారు మరి? అలాగే అండమే మీ నాటలు అండవు, మేము ఆలకించడం తప్పించి ఏటో ఉన్నాయి చెప్పండి. సరే మరి ఏంటి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటాను? చంద్రబాబు వస్తే బాగుంటది. మా పుట్టిన కాయ మా తండ్రి కాయించి మా ఎప్పుడు టీడీపీ. మరి రెండో దిక్కు కూడా ఇలాగ 10 మందిలో ఆడకూడదు అన్నమాట. మా తండ్రి కాయించి అప్పుడు ముసలి కాయించి మా తల్లిదండ్రులు కాయించి అలవాట. అదే మరి రెండో దిక్కు వెళ్ళం మేము, ప్రాణం పోయిన వెళ్ళం. ఆడేవని పోని. జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడంటే ఆయన దశ ఉంది. ఎలాగునగా పాదయాత్రలు చేసి ఒక 6 నెలలు 7 నెలలు తిరిగాడు. ఆయన ఏదో చిన్న అభిప్రాయం మన అందరం ఇస్తే కదా గెలిచాడు. ఈసారి ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఏమో మరి అది భగవంతుడి దయ్య మన అందరం ఏదైనా. ఇప్పుడు ఆయనకి పాదయాత్ర చేసినట్టుగా ఈయన పాదయాత్ర చేస్తే ఎలాగునగా మన అందరం వేస్తే కదా మనకు ఈయన కూడా గెలుస్తాడు. లోకేష్ చేశాడు పాదయాత్ర. లోకేష్ చేసింది వేరు, ఆయన తండ్రి చచ్చిపోయింది. మరి ఒక సంవత్సరం మరి ఓడిపోలేదు, మళ్ళా గెలిచాడు. మళ్ళా పాదయాత్ర చేసాడు, 2 సంవత్సరాలు చేసాడు, తర్వాత గెలిచాడు. దానికి ఏడు చేస్తాం. మాదైతే పక్కా తెలుగుదేశం. ఇక్కడ చెప్పకూడదు కానీ నేను పెద్ద ధైర్యంగా చెప్పా అన్న. మరి ఇంకేలా ఆడు ఎవరిని పోనే మనకి అనవసరం లేదు. ముసలి కాయించి మన తల్లిదండ్రులు కాయించి అలవాట. అదే మరి రెండో దిక్కు వెళ్ళం మేము, ప్రాణం పోయిన వెళ్ళం. ఆడెవని పోని. జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడంటే ఆయన దశ ఉంది. ఎలాగునగా పాదయాత్రలు చేసి ఒక 6 నెలలు 7 నెలలు తిరిగాడు. ఆయన ఏదో చిన్న అభిప్రాయం మన అందరం ఇస్తే కదా గెలిచాడు. ఈసారి ఆ పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఏమో మరి అది భగవంతుడి దయ్య మన అందరం ఏదైనా. ఇప్పుడు ఆయనకి పాదయాత్ర చేసినట్టుగా ఈయన పాదయాత్ర చేస్తే ఎలాగునగా మన అందరం వేస్తే కదా మనకు ఈయన కూడా గెలుస్తాడు. లోకేష్ చేశాడు పాదయాత్ర. లోకేష్ చేసింది వేరు, ఆయన తండ్రి చచ్చిపోయింది. మరి ఒక సంవత్సరం మరి ఓడిపోలేదు, మళ్ళా గెలిచాడు. మళ్ళా పాదయాత్ర చేసాడు, 2 సంవత్సరాలు చేసాడు, తర్వాత గెలిచాడు. దానికి ఏడు చేస్తాం. మాదైతే పక్కా తెలుగుదేశం. ఇక్కడ చెప్పకూడదు కానీ నేను పెద్ద ధైర్యంగా చెప్పా అన్న. మరి ఇంకేలా ఆడు ఎవరిని పోనే మనకి అనవసరం లేదు.